రవి మళ్ళీ గుండె నొప్పిగా ఉందా? రవి ఆను పోస్ట్ వచ్చిందా అక్క? రాలేదు. ఇంతవరకు చందాలు ఎంత వసూలయ్యాయి? రవి అవన్నీ నీకెందుకో, ఇప్పుడుకో. అక్క నీ పిచ్చి గాని పత్రికల్లో ప్రకటన చేసినంత మాత్రాన దాన ధర్మాలు చేసే ధర్మాత్ములు ఉన్నారా ఈ రోజుల్లో? రవి అవన్నీ నువ్వు ఆలోచించుకో, నువ్వు కళ్ళు మూసుకుని పడుకో. మనీ ఆర్డరా? కాదు, రిజిస్టర్ పోస్ట్. రవి 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 ఏంటక్క? 2000 రూపాయలు డ్రాఫ్ట్. ఇది నిజమా? నా కళ్ళు నన్నే మోసం చేస్తున్నాయా? ఎవరక్క ధర్మాత్ముడు? మన పాలిట దేవుడు. అయితే నాకు జబ్బు నయమవుతుందా అక్క? రవి తప్పకుండా నయమవుతుంది. ఉండు, మధు ఇంట్లో నడమో చెప్పొస్తాను. లక్ష్మి, మీ అన్నయ్య ఎక్కడ? పెరట్లో స్నానం చేస్తున్నాడు. మధు మధు ఇంత వయసు వచ్చి ఏమిటి ఆ పరుగులు? వాడిని స్నానం కూడా చేయనిదా ఏమిటి? పోనీలేమ్మా, ఏదైనా ముఖ్యమైన పని ఉంటుంది. ఎంత ముఖ్యమైన పని అయితే మాత్రం ఇంత ఇదా? అసలు దాని మొహం చూడాలంటేనే నాకు ఊళ్ళో మండిపోతుంది. మధు మధు వస్తానండు, స్నానం చేస్తాను. తలుపుతీ. అరే వస్తాను, ఏమిటి సంగతి? 2000 రూపాయలకి డీడీ వచ్చింది. నిజమా? త్వరగా రా మధు. రమ్మంటుంటే ఏది? చూడు. ఉండు, నా కళ్ళజోడు. మధు, ఇప్పటికే నమ్ముతావా లోకంలో ఇంకా ధర్మాత్ములు ఉన్నారని? నమ్ముతాను, కానీ ఏమనో తెలుసా, ఇది కేవలం నీ అదృష్టం అని. గిరిజా గిరిజా, గుడ్ న్యూస్. ఏమిటిది? నాకు ఏలూరులో ఉద్యోగం వచ్చింది. అలాగా? 24 గంటలపుగా వచ్చి జాయిన్ అవ్వమని యోగా అడ్రస్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్. ఇవాళ రాత్రి బస్సుకి ఏలూరు వెళ్తున్నా. మరి రవి ఆపరేషన్ మాతో హైదరాబాద్ వస్తానన్నా? అదే గిరిజా, అదే నాకు బాధగా ఉంది. కానీ నువ్వు గట్టిగా రమ్మంటే వస్తాను. వద్దు మధు, ఉద్యోగం పోతే మళ్ళీ రావడం కష్టం. నువ్వు బయలుదేరు. హైదరాబాద్లో నీకు ఏ ఇబ్బంది ఉండదులే గిరిజా. మా బంధువులు అడ్రస్ ఇస్తాను, నువ్వు వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉండొచ్చు. సరేనా? అమ్మా జగజ్జనని, రవికి జరగబోయే ఆపరేషన్ సక్సెస్ అయ్యేటట్టు కరుణించి తల్లి. ఆ ఆపరేషన్కి ధన సహాయం చేసిన ధర్మాత్ముని సకల సౌఖ్యాలతో నిండుగా 100 ఏళ్లు బ్రతికేటట్టు దీవించు. రవి, ఆయాసంగా ఉందా? నా ఒళ్ళో తలపెట్టుకుని పడుకో. వద్దులే అక్క. Attention please. From Guntur to
Hyderabad Golconda Express will be shortly arriving at platform number 5. गुंटूर से हैदराबाद जाने वाली गोलकोंडा एक्सप्रेस थोड़ी देर में 5 नंबर प्लेटफॉर्म पे आने वाली బెంచ్ है। మీద కూకోండి బాబు గారు, రైలు రాగానే వచ్చేస్తాను. అలాగే. రవి, నువ్వు ఇక్కడే ఉండు. మన సీట్లు ఏ కంపార్ట్మెంట్ లోనే చూసొస్తాను. సార్, తాతగారు 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 ఈ కంపార్ట్మెంట్ థ్యాంక్ యూ. అలాగే. ఏమిట్రా, ఏమైంది? ఈయనకు పాపం గుండెల్లో నొప్పి వచ్చినట్టుందక్క. అలాగా? ఏమండి ఏమండి అదే ఏమండి ఏమండి ఏమిటమ్మా? ఏమండి కొంచెం ఇలా వస్తారా? ఏమిటమ్మా? ఏమండి పాప ఈయన గుండె నొప్పిగా ఉందట. ఆ? చెమటలు కూడా పోస్తున్నాయి. వెంట ఎవరు వచ్చినట్లేదు. డాక్టర్ ఫోన్ చేస్తారా? ఉండండి, ఫోన్ చేసి వస్తా. ఏమండి ఏమండి కొలి కొలి బాబా, కొంచెం సాయం చేయండి. ఏమ్మా, మీరు మీకేమవుతారు? పరిచయం లేదండి. నొప్పితో గిలగిలాడుతుంటే మీకు ఫోన్ చేయించాను. అక్క ట్రైన్ వెళ్ళిపోతుంది. అరే, మన పెట్టి అక్కడే ఉంది కదా, ఉండు. ఉండక నేను తీసుకొస్తా. రవి, పెట్టేది కనిపించలేదక్క. కనిపించలేదా? ఇంకా నయ్యో, డబ్బు, టికెట్లు, మెడికల్ ప్రిస్క్రిప్షన్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. ఈ పెట్టి మీదేనమ్మా? అవును బాబు, ఉండు. ఇదిగో. ఆ. రవి, సార్, ఈ అమ్మాయి మీ ప్రాణాలు కాపాడిందండి. మీ పేరేమిటమ్మా? గిరిజ. నా తల్లి పేరు కూడా గిరిజానమ్మా. ఏ ఊరమ్మా? ఈ ఊరేనండి. ఆ కుర్రాడు నా తమ్ముడు రవి. ఎక్కడికి వెళ్తున్నారు? హైదరాబాద్ వెళ్తున్నాం. నేను కూడా హైదరాబాద్. అక్కడ మీకు ఎవరైనా బంధువులు ఉన్నారమ్మా? లేరండి. వీడికి గుండె జబ్బు, ఆపరేషన్ చేయించడానికి తీసుకెళ్తున్నాను. అయ్యో పాపం. టీసీ గారు, ఏమిటండి? హైదరాబాద్ ఎక్స్ప్రెస్ లో మా ముగ్గురికి 3 ఫస్ట్ క్లాస్ టికెట్లు కావాలి. అలాగేనండి. బాబు గారు, పర్వాలేదమ్మా, పర్వాలేదు. షాయన్న, నిన్న విజయవాడ ప్లాట్ఫారం మీద ఈ అమ్మాయి గన పక్కన లేకపోతే నేను మళ్ళీ ఈ ఊరు మొహం చూసేవాడిని కాదురా. ఏం బాబు గారు, ఏం జరిగింది? ఇంటికి వెళ్ళిన తర్వాత అంతా చెప్తానులే. షాయన్న, పాపం ఈ వీళ్ళకి ఈ ఊరు కొత్తట. ఆ అమ్మాయి దగ్గర వాళ్ళ బంధువుల అడ్రస్ ఉంది. నువ్వు ట్యాక్సీలో తీసుకెళ్లి వాళ్ళని అక్కడ దింపేశారా? అలాగేనండి. వస్తానమ్మా.
అవసరమైతే నాకు ఫోన్ చేయి. అలాగే బాబు గారు. సాయన్న మన అడ్రస్ ఫోన్ నెంబర్ కూడా వాడికి. అలాగే బాబు. వస్తాను బాబు. మంచిదమ్మా. టాక్సీ